అండి. అది చెప్పాలని అభిమానంతో నేను వచ్చానన్న ఇక్కడికి. కొత్తపాలెం అన్న మాది దర్శి అన్న. ఇక్కడ ఉన్న పూసేపల్లి అమ్మకి నమస్కారం అన్న, శివప్రసాద్ అన్నకి నమస్కారం అన్న. అమ్మ మనం అందరం కలిసి కుల బాధలు చూడకుండా అందరూ వాళ్ళు అంటూ లేరమ్మా. అన్న చేసిన డబ్బులు ప్రతి ఒక్కవారికి పొలం కానీ పింఛన్లు కానీ దేనికైనా సరే అందరంటూ వాళ్ళు ఎవరు లేరు. ఆ కులము ఈ కులము చూడకుండా చేశారన్న. నాకు వచ్చిందన్న 45 సంవత్సరాలు డబ్బులు వేశారన్న. మళ్ళీ రుణమాఫీ సంవత్సరానికి వచ్చి 18,000 తీసుకుంటున్నానన్న. పింఛన్ వచ్చి నెల 6 వచ్చి ఇస్తున్నారన్న. నాకు 3,000 రూపాయలు తీసుకుంటున్నానన్న. అట్లాగే ఇస్త్రీ పెట్టే లోన్ వచ్చిందన్న. సాగర వాళ్ళమన్నా మేము ఇస్త్రీ పెట్టే లోన్ ఇస్తే అన్న డ్రింక్స్ చేసుకొని వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకుంటున్నానన్న కొత్తపాలెంలో అన్న. అలాగే ఎన్ని పథకాలు వచ్చినాయి అంటే అన్న నాకు సంవత్సరానికి 75,000 రూపాయలు తీసుకుంటున్నానన్న. జగన్ చేసిన పథకం అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయా? రాని వాళ్ళంటే ఎవరు లేరు. పైన ఎవరు రానండి, పైన ఎవరు రైతులు, ఇక్కడ దళితులు ఎవరు రైతులు. శివప్రసాద్ పెద్దమ్మకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మన కోరికలు తీర్చాలి అంటే మనం శివుని గెలిపించుకోవాలి. పైన జగనన్న రావాలి, ఇక్కడ శివప్రసాద్ ధరితే అమ్మా అందరూ గుర్తు పెట్టుకోండి. అన్నని ఇప్పుడు మీటింగ్కి ఎలా ఎగబడి వచ్చామో రేపు ఓట్లు వేయడానికి కూడా అలాగే ఎగబడి రావాలి. పైన ఎవరు, పైన ఎవరు, ఇక్కడ ధరిస్తున్న ఎవరు, ధరిస్తున్న శివప్రసాద్ అన్న మన ప్రాణం. జగనన్న తమ్ముడు శివప్రసాద్ అన్న. ఇక్కడ మైక్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం.